హలో ఆల్, వెల్కమ్ టు దెబ్బ దెబ్బ ఐపీఎల్ ఆక్షన్ 2026. ఈసారి యుద్ధం చాలా భయంకరంగా ఉండబోతుంది. టోనీ టస్కర్స్, క్రాంతి కస్కస్ రెండు మేనేజ్మెంట్లు చాలా బాగా హోంవర్క్ చేశాయి. ఈసారి ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి ఆక్షన్ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. చూద్దాం ఎవరెవరు ఏ టీమ్స్ని గెలుచుకుంటారో. దానికంటే ముందు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ సపోర్ట్ని తెలిపారు, దాన్ని చూద్దాం. ఐపీఎల్ దెబ్బ 2026 ఆక్షన్స్లో మేము ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తాం కాబట్టి, అండ్ మాకు టోనీ టీమ్స్ ఎప్పుడు నచ్చుతాయి కాబట్టి మా తమ్ముళ్ళు ఎప్పుడు ఒకటే పార్టీ, టోనీ టస్కర్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐపీఎల్ దెబ్బ 2026 ఆక్షన్స్. ఈ ఆక్షన్స్ లో మన సపోర్ట్ వచ్చేసి క్రాంతి కస్కర్స్ టీమ్ కి. ఈసారి కూడా టోనీ టస్కర్స్ టీమ్ మీద ఖచ్చితంగా నువ్వైతే గెలవాలి. ఆల్ ది బెస్ట్. దెబ్బ టోనీ టస్కర్స్ కి మన ఓటు, మన పార్టీ మన ఓటు. ఈ దెబ్బ ఐపీఎల్ కాదు, ఎన్ని దెబ్బ ఐపీఎల్ వచ్చినా సరే నా సపోర్ట్ మాత్రం క్రాంతి కస్కస్ కే ఉంటుంది. ఎందుకంటే ఆ టోనీ టస్కస్ తమ్ముడు నా విగ్గు కొట్టేశాడు. పోయిన సంవత్సరం చూసా, నా విగ్గు కొట్టేశాడు. ఎలాగైనా సరే క్రాంతి కస్కస్ అన్నా నువ్వు గెలిచి నా విగ్గు సాధించి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు అవసరం అయితే చెప్పు, 4 కోట్లు నేను పంపిస్తా. ఏమే 4 కోట్లు ఉతికేసావా నావి? ఓకే, 4 కోట్లు నేను పంపిస్తా నీకు. కానీ ఒక్క రిక్వెస్ట్, నా విగ్గు మాత్రం ఎలాగైనా సరే నువ్వు సాధించి పెట్టాలి. జై క్రాంతి కస్కస్. సో ఐపీఎల్ ఆక్షన్ 2026 వస్తుంది, ఇద్దరి మధ్య వారు. సో ఆ వార్లు అయితే నా మద్దతు అయితే క్రాంతి కస్కస్కి. ముందుగా కొన్ని రూల్స్ చెప్తాను. ప్రతి టీంకి పర్స్ వాల్యూ 100 crores. ఈసారి ఆక్షన్లో ఒక కొత్త రూల్ని యాడ్ చేశాం. ఇద్దరికి ఒక్కసారి స్టీల్ కార్డ్ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్టీల్ కార్డ్ని యూజ్ చేసి ఒక టీంని బిడ్ వేయకుండా సొంతం చేసుకోవచ్చు. లెట్స్ సీ ఏ టీం ఈ కార్డ్ని బాగా యూజ్ చేసుకుంటుందో. ముందుగా లెట్స్ వెల్కమ్ టోనీ టస్కర్స్. వచ్చాడు 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 ఈసారి ఐపీఎల్ ఆక్షన్కి ఎలా ఫీల్ అవుతున్నారు? Yeah, we are very well prepared for this season. My father and my mother. My father name is Vijay Babu. She is a worker. తెలుగు ట్రాన్స్లేట్ చేయ ఉంది ఎందుకు నువ్వు అమౌంట్ తీసుకోవట్లేదా? సరే, కానీ ఈసారి మేమైతే చాలా గ్రాండ్గా ప్రిపేర్ అయ్యాము. వి హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. ఆ టీంకి తగ్గట్టు మేము చాలా వెచ్చించాము, టైం వెచ్చించాము. వి హ్యావ్ సమ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, మేము హోంవర్క్ చేసినట్లు ఆ ప్రూఫ్స్ తీసుకుని అవన్నీ ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా మా టీమ్స్తో వాళ్ళని పాతాళానికి తొక్కుతాం. క్రాంతి కస్కస్ అనుకుంటే వెళ్ళిపోవటమే, కత్తిరిచ్చేస్తాం మేము వాళ్ళని. అట్లా ఉంటుంది ఈసారి మా పర్ఫార్మెన్స్. హై లెవెల్లో ప్లాన్ చేసాం గాయస్. టీమ్ ప్రతి ఒక్క దాన్ని స్ట్రాటజీతో మేము తీసుకున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంచనా ఉంటుంది, ఒక్కొక్క వ్యవధి ఉంటుంది, దానికి తగ్గ ప్రిపరేషన్, ప్రణాళిక అన్నీ కూడా మేము చాలా చక్కగా నిబంధనాబద్ధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టేది మనమే. ఈసారి దెబ్బ ఐపీఎల్ 2026లో ట్రోఫీ మంది. సో గైస్, వెంటనే కింద కామెంట్స్లో టోనీ టస్కర్స్ అని చెప్పేసి కామెంట్ చేసి హైప్ బటన్ కొట్టండి. ఈ హైప్తో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి మనం. అది ఛాలెంజ్. లెట్స్ వెల్కమ్ క్రాంతి కస్కస్. మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ? అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. చూడరా బంటి, బంటి బొసపడుతుంది రోయ్. వాడిని అదుపులో ఉండమని చెప్పండి. ఇంతకీ మెడకేమైందండి? లాస్ట్ ఐపీఎల్ మెడ మీద 2 కొట్టాము మనం, అందుకే అట్ట అయిపోయింది. మెడ పక్కన కొట్టాం.
పడిపోవాల్సిందే. మాట్లాడొద్దు, మైకులు మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడు. సార్ 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 కూర్చోండి సార్. ఏమి లేదు, ఆక్షన్ అండి ఇది ఆస్పీషియస్ థింగ్ కదండి. సార్ ఏంటి సార్ అది? ఆక్షన్ అండి ఇది ఆస్పీషియస్ థింగ్ కదండి. నవ్వు రెచ్చగొడుతున్నాడు వాడు. ఏంది రెచ్చగొట్టేది? మెడక తీసుకొని వచ్చి నువ్వు ఆస్పీషియస్ థింగ్ అండి. సో దుస్తుల్ని చూడకూడదని మెటా డ్యూటీ తిరగకుండా ఉంటాను, కానీ పెట్టుకున్న ఆల్రెడీ చూశాను కాబట్టి తీసేస్తా. నువ్వు పెట్టుకో పెడతావు. పర్ఫెక్ట్గా ఉన్నాయా? భలే భలే మెంబర్స్ తెచ్చుకుంటాడు సపోర్ట్కి. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? అతను సినిమాలో నాగర్లాగా అండి. కళ్ళే ఉన్నా కలిగినాయా? నైట్ చాలా పవర్ఫుల్. కాదు, నైట్ కదా, నైట్ టైం కదా, నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. అది సింబాలిక్ వీళ్ళంతా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆక్షన్? ఇంతకీ ఆక్షన్ లో మీరు ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి. దేనికి? ఓడిపోవడానికా? వాడిని సైలెంట్ గా ఉండమని చెప్పండి సార్ అవునయ్యా, ఈ నోరు నాదే, ఈ నోరు నాదే. ఆ నోటితో నేను మాట్లాడితే నీకేందంట? నోట్లో వేలు పెట్టుకోరా. ఈనోరు నాదే. మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి, ఎందుకంటే నేను మా క్రూ అంతా చాలా రోజుల నుంచి చాలా హోంవర్క్ చేసాం. ఏది? టీమ్స్ మీద చాలా గ్రౌండ్ వర్క్ చేసాం. ఏం బ్రదర్? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. లాస్ట్ అప్పుడు కూడా ఇదే హోంవర్క్ చేసాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఈ ఆక్షన్ స్టేజ్ లోనే వాడిని చిత్తుగా ఓడించి వాడు సిగ్గుతో తలదించుకునేలాగా చేస్తాం, ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అది చూసారు కదా, ఇప్పుడు నవ్వుతున్నాడు కదా, వెళ్ళేటప్పుడు వాడు ఏడుస్తా వెళ్తాడు, మీరే గమనిస్తారు. ఆక్షనర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది మీరు బాగా జరిపించాలని కోరుకుంటున్నాను. అవునరా? 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టుకుంటావు తెలియదు. అవునరా? 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టుకుంటావు తెలియదు. అలా కాదు తప్పించాడా? తీసే పక్కన పెట్టు. 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాడు. మాట్లాడొద్దని చెప్పాను నేను. మాటకు మాట సమాధానం చెప్పాలా? చేతతో చేసిన కాడికి ఎందుకురా మీరు? చేతకానోళ్ళే చేతతో వస్తారు. చేతకానోళ్ళే. ఆ జుట్టు కూడా మా బ్రదర్ది, సురేష్ అనే అతను బ్రదర్ది. అది కొట్టేశాడు. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే మరి కొట్టేయకుండా ఏం చేస్తారు? ఆక్షన్ గెలిచి ఆ టోపీ తీసుకొని వెళ్తాను, నేను అతనికి ఇస్తాను. ఐపీఎల్ గెలుస్తావు. ఆక్షన్ గెలిచింది ఏంది? ఆక్షన్ ఓడని గెలుస్తాడు పక్క. ఐపీఎల్ గెలవాలా? అది ఐపీఎల్ గెలవాలా? ఇదిగో విగ్గు కాదు కదా, విగ్గు మీద ఎంటుకు కూడా వేయలేరు. అది వాళ్ళు లేకుండా చూస్తాను. ఎవరు చేస్తారు? నేను చూస్తాను. కంట్రోల్లో పెట్టండి వాడిని. లెట్స్ స్టార్ట్ ది ఆక్షన్. రెడ్ బ్లడ్ షుగర్ 180. ఏంటయ్యా ఇది? అది బ్లడ్ రిపోర్ట్, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి కింద రాసిన చూడండి. ఎలా చదువుతారండి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కింద పేర్లు రాశాను నేను నీట్గా. ఓకే ఓకే. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేండి. మొదటి టీం సిఎస్కే, బేస్ ప్రైస్ 1 crore. మన క్రోర్ అంటున్నాడు కదా, మన టీంలో మెంబర్స్ ఎవరైనా ఉన్నారు మంచి వాళ్ళు? అసలు లేదు, అసలు బాగాలేదు. టీం బాగాలేదా? చూస్తున్నాడు వాళ్ళు తీసుకుంటారు. 2,50,00,000. 3 కోట్లు. 3,50,00,000. 4 కోట్లు. 4.5. యూత్ మొత్తం డ్రాపా? డ్రాప్ అండి. 4.5 కోట్లు ఏంది? డ్రాప్ ఏంది? డ్రాప్ అయ్యాం. డ్రాప్ ఏంది? టీం గురించి తెలుసా నీకు? సిఎస్కే టీం తెలుసా? కాదు, సంజు శాంసన్ ఉన్నాడు తెలుసా టీంలో? ఉంచుకోండి. సంజు శాంసన్ ఉన్నాడు. 2 కుర్రోళ్ళు, లేత కుర్రోళ్ళు తెచ్చుకున్నాం మేము. 14 కోట్లు 14.5 కోట్లు పెట్టుకొని నెంబర్ 1 టీం ఉంది మాకు. మళ్ళీ నెంబర్ 1 సిఎస్కే టీం. పాట పాడాలి. నువ్వు తక్కువగా సిఎస్కే ఎట్ట కొనుక్కుంటారు? 4.5 కోట్లకి 4.5 కోట్లకి పర్స్ లిమిట్ మరి పెరిగిపోతే నెక్స్ట్ టీం చెప్పండి. అదేంది క్రాంతి? నెక్స్ట్ టీమ్ ఇష్టం వచ్చినట్టు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు క్రాంతి. ఒక గౌరవం ఉండాలి. ఎద్దులాగా చూస్తున్నారు. యాక్షన్ అయిపోయింది, సోల్ 2 అని కొట్టండి దెబ్బ. అది ఎంఎస్ ధోని ఉన్నాడు. అదే ఆ దెబ్బ ఇలేదా నీకు? వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ టేబుల్ పెడితే ఇటు పెట్టి సిఎస్కే సోల్ 2 టోనీ టస్కర్స్ అని కొట్టు.
కాదు 4.5 crores. కాదు క్రాంతి, ఇది పద్ధతి కాదు. ఒక గౌరవం గల టీం లాగ్ బాగా నువ్వు ఒక గౌరవం గల టీం ని ఇది చేసుకోవాలి. నువ్వు లాగేంది ఇక్కడ టోనీ 4.5 crores. టోనీ టస్కర్స్ ఇది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గురు నువ్వు. మామూలు విషయం కాదే. ఒక 4.5 CR పర్స్ లిమిట్ ఎంత ఉంది మంది? టోనీ అని రాసుకో. 95.5 ఉంది ఇంకా. 95.5 చెప్పు సిఎస్కే టీమ్ సోల్ టు అని. సిఎస్కే టీమ్ సోల్ టు టోనీ టస్కర్స్. ఓకే గైస్, మనం తలా ఫర్ రీజన్ మనం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది సిఎస్కే టీం ఇచ్చినందుకు. నెక్స్ట్ టీం మీరు పార్టిసిపేట్ చేసుకుంటే మేము దాన్ని బట్టి మన సజెషన్ 9. సిఎస్కే టీమ్ సోల్ టు టోనీ టస్కర్స్. రుద్దుతాం టీం మామూలు మేము దాన్ని సెట్ చేస్తాం, ఏదో బ్రైట్నెస్ పెంచుతాం. వాడు గోకటే ఇష్టం లేదు. ఓకే, నెక్స్ట్ టీం కానీ సెకండ్ టీం వచ్చేసరికి ఆర్ఆర్. బేస్ ప్రైస్ 1 crore. 2 crores, 3 crores, 4 crores, 5, 6, 6.5, 7, 7.5, 8, 8.5, 9. 9.5, వెళ్దామా? 10. 10.5. చెప్పు, నువ్వు చెప్పు, విషయం ఏమైనా ఉందా? ఓకే ఇంకా విఆర్ 10.5 ఫైనల్. ఎవరున్నారు ఆర్ఆర్లో? ఎవరున్నారా? వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, జైష్వాల్ ఉన్నాడు. మాకు ఉండాల్సిన మాకు ఉంటారు. మూసుకొని కూర్చో. మీ కెప్టెన్ ఎవరు? లేదు. మీ కెప్టెన్ ఎవరు? ఎక్కడ కెప్టెన్సీ? ఎక్కడ మేము కెప్టెన్ వెనకబడం రా. టీం ఎంత పెట్టుకున్నాడు మనిషి? 10 కోట్ల 10.5. ఆ రంగు వేసుకొని వచ్చారని పింక్ ప్యాంతర్. సరే సపోర్ట్ చేయండి, యంగ్స్టర్స్ కి సపోర్ట్ చేయడం తప్పలేదులే. పాపం ఏం చేస్తాం. ఓకే, ఆర్ఆర్ టీమ్ సోల్ టు క్రాంతి కస్కస్. ఎంత పెట్టుకున్నాడు? ఏంటి ఆడ కాస్ట్ కూడా 10.5 వేసాడు. 10.5 కోట్లు పెట్టి 10.5 CR. ఓకే, నెక్స్ట్ టీమ్ కేకేఆర్. బేస్ ప్రైస్ 2 crores. 3 crores. సూపర్ టీమ్ కేకేఆర్. వెళ్ళొచ్చు మనం ఎక్కడికైనా. 3 crores, 5 crores, 5 crores, 6 crores, 7 crores, 8, 9 crores, 10, 11 crores, 12 crores, 12.5, 13 crores, 14 crores, 14.5. కార్డు వాడుదాం. స్టీల్ కార్డ్. తప్పు. స్టీల్ కార్డ్ అనేది ఫస్ట్ లో వాడాలిగా. నువ్వు నాకు 14 కోట్లు తీసుకెళ్ళి స్టీల్ కార్డు ముందు వాడుకోవాలి కదండి. మాకు టీం కావాలనుకుని మేము కోరుకుంటే కోరుకోండి. మీరు కోరుకున్నారు కాబట్టి రేంజ్ చూసారు. చేసుకోవచ్చు. స్టీల్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు కదా. స్టీల్ కార్డ్ ఎందుకు ఉంది? పక్కన పడేసేసుకొని అంట్లు తోకడానికి ఉంది స్టీల్ కార్డు. ఎంత కానీ స్టీల్ కార్డ్ అంట్లు తోకడానికి ఉంది. సరే టోనీ టస్కర్స్ స్టీల్ కార్డ్ ని యూజ్ చేశారు. కేకేఆర్ టీం ని సొంతం చేసుకున్నారు. మనకు పర్సులో ఇంకా 90.95 ఉంది. మహోన్నతమైన భయంకరమైన టీమ్స్ వస్తాయి, డేంజరస్ టీమ్స్ వస్తాయి. ఆ టీమ్స్ కి వెచ్చిస్తాం. 50,000 60,000 పెడతాం. టీం ని కైవసం చేసుకుంటాం. అది ఎంతైనా కానీ కైవసం చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టీమ్ ఎల్ఎస్జి. బేస్ ప్రైస్ 1 crore. 2 crores, ఎల్ఎస్జీలో పితామహులు ఉన్నారు. ఎల్ఎస్జీలో 3 crores, ఎల్ఎస్జీ విషయం టీమే వెళ్ళొచ్చు. రైజ్కి వెళ్ళొచ్చు మనం. భయంకరమైన రైజ్ ఇవ్వచ్చు. 3.5 లేదు, భయంకరంగా 4.5, 5.5, 6 విషయం ఉంటుంది. వెళ్తుంది, ఆడగానే వెళ్ళొచ్చు. 6.5, 6.5, 7, ఓకే 7.5, క్రాంతి కస్కర్ 7.5 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఫైనల్. టీమ్ సోల్ టు క్రాంతి కస్కస్. నెక్స్ట్ టీమ్ పంజాబ్.
మంచి టీం నంబర్. బేస్ ప్రైస్ 1 crore. వెళ్తాం 2 crores. వెళ్తాం 2 crores. కొట్టండి 1 2 3 కొట్టండి, టక్కన కొట్టండి. 5 crores. 5 ఏంది అంత దూకేమైంది? అంత దూకేమెందుకు? దూకుతాం మేము. 6 crores. 7 crores. 8. 9. వెళ్దాం ఎందుకంటే మనం 10 crores. 10 crores. 10.5. 11 crores. 12 crores. 13 crores. ఎందుకంటే వెళ్ళొచ్చు 15 crores. కేసు లాస్ట్ టైం ఫైనలిస్టులు 15 crores. 17 దాకా వెళ్దామా? 16 crores. 17 crores. 18. ఓకే, మేము స్టీల్ కార్డు వాడుతున్నాం. ఎడిచారండి మాకు తెలీదు అయ్యి. మేము తక్కువ తిన్నాం అనుకుంటావా? ఎరా కాదురా, పంజాబ్ ఈ పెద్ద పెద్ద కదా, పెద్ద టీం కదా. పెద్ద పెద్ద నీ చిన్న కేకేఆర్కి ఎందుకు స్టీల్ కార్డు వాడదాం అని చెప్పాను నువ్వు. ఈసారి మెడ ఇరిగిపోయింది. సరే సరే, మాకు ఇంకా ఉన్నాయి కదా పితామహుల్ టీంలు వాటిని చూస్తాము. న్యాయంగా ఉంటది మా న్యాయంగా ఉంటది. నెక్స్ట్ టీమ్ స్టీల్ కార్డ్ యూజ్ చేసి పంజాబ్ కింగ్స్ని క్రాంతి కస్కస్ గెలుచుకున్నారు. నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. మంచి టీం. బేస్ ప్రైస్ 1 crore. భలే టీంలే. 2 crores. సరే 3 crores. భలే టీంలే. తీసుకొని వచ్చా. 4 crores. 5. 6. 7. 7.5. 8. ఇచ్చేయండి. ఇచ్చేయండి. అది తీసుకుంటాము. నెంబర్ 1 టీం. అరే నువ్వు హోంవర్క్ ఏం చేశారా మీరు హోంవర్క్ ఏం చేశారు? డీసీ టీం తీసుకోండి, తీసుకో. కోట్లు డీసీ టీం కి తీసుకున్నామంటే మేము చాలా తక్కువ తీసుకున్నట్టు. మీరు పేపర్ వర్క్ చేసి ఉంటే కొట్టింది. సరే చూడు, డీసీ ఈసారి కప్పు కొట్టింది. కంటెండర్స్ ఏంది మీరు? కొట్టించుకోండి. రాటు తేలే ప్లేయర్స్ ఉన్నారు అయితే డీసీలో. కొట్టించుకోండి. 87.5 ఉన్నాయి. తర్వాత వస్తే కదా మాకు టకా 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 2 టీంలే పడుకోవడానికి ఉందా మనకి? ఆక్షనర్ చెప్పనిరా, వెయిట్ చేస్తున్నాడు. చెప్పండి ఆక్షనర్ గారు, చెప్పండి. అయిపోయిందిగా. డీసీ టీమ్ సోల్డ్ టు టోనీ టస్కర్స్ ఫర్ 8 crores. ఫర్ 8 crores. జస్ట్ 8 crores కదా అది. తిరిగింది సార్. నెక్స్ట్ టీమ్ ఎంఐ. బేస్ ప్రైస్ 2 crores. అమ్మాయి కొద్దిగా ఎవరం 2.5. 3.5. 4 crores. 4.5. 5 crores. 5.5. ఏం చేద్దాం, వెళ్దామా వద్దా? అబ్బో ఉన్న టీం 6 crores. 6.5. బడ్జెట్ ఎంత మంది? ఓకే 7 crores. 8. 9 crores. 10. 11 crores. 11. 12. జంకేడ్రీ 13 crores. 14 crores. 15 crores. 16. బీసీ అదే పాజ్. ఒక్క నిమిషం టైం అయిపోయింది బీసీ ఆడతాను. టైం బ్రేక్. మొహానికి అడ్డు పెట్టదు, కెమెరా కనపడం. ఇంకో డౌన్ కొంచెం పెద్దగా మాట్లాడు. మన దగ్గర 5 టీంలు మనకు వచ్చేది 10. ఎంతసేపు అండి? ఏంది ఎంతసేపు? నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఎంత? 17. 16 మీరు చెప్పాలి సార్. 16. 17. 10 బడ్జెట్ వెళ్ళిపోయింది. అసలు 18. 19. మనకు ఎవరెవరు ఉన్నారు ముంబైలో? అందరూ. అరే ఏందిరా నువ్వు? 20. 21. 22. 23. 23. 24. 24. 25. 25. చెంగేడండి. 26. మీరు బొంకండి ఇప్పుడు. జంగేరు 26 వచ్చింది. ముంబై పితామహులు ఉన్నారు ముంబైలో, తెలుసా క్రాంతి? ఎవరెవరో హార్దిక్ పాండ్యా లెక్క లేకుండా ఆడుతున్నారు T20 మ్యాచ్లో. లెక్క లేకుండా అయిపోతారు మీరు. ఇదిగో ఈసారి ముంబై కొట్టుతుంది. 6 టైమ్ ఛాంపియన్స్ అవుతారు. కొట్టించుకోండి. 6 టైమ్. టోనీ టస్కర్స్ గెలుచుకున్నారు ముంబై టీంని 26 crores-తో. నెక్స్ట్ టీం గుజరాత్ టైటాన్స్. బేస్ ప్రైస్
2 crores. 3, 4, 5, 5, 6, 7, 8, 9, 10. 10 కోట్లు విషయం ఇస్తూ ఉంటావు, విషయం ఉందంటావు. 11 కోట్లు. 11, 12. 11 11 ఎందుకు రాంది? నెంబర్స్ రాకపోతే నేర్చుకోండి. నువ్వు తెలుగులో అని చెప్పి ఇంగ్లీష్లో అని చెప్పరా, ఒకటి తెలుగులో ఒకటి మా ఇంగ్లీష్లో ఇష్టం అండి, నేను చెప్తాను. సరే 14, 15, 16, 17, అయితే ఏమైంది? 18, 19, 20. లేదు జీటీ 21. నెంబర్ 1. 22, 23, మనకెంత ఉన్నాయి? 24, 25, 26 కొంటాం, 2 టీంలు కొంటాం జీటీని కూడా. 27, 28, 29, 30, 31, 31 ఒకటోసారి, 31 రెండోసారి, అసలు 31 మూడోసారి. కాదండి, ఏముందండి అక్కడ జీటీలో ఏముందని కొనుక్కున్నారు మీరు? నేను ఏదో రెచ్చగొట్టాను నిన్ను, అమౌంట్ నేను పెంచుతాను రెచ్చగొట్టాను. ఏముందని తీసుకున్నారు మీరు జీటీలో? ఎవరున్నారని ఏం హోంవర్క్ చేశారు? జరిగినాయా? వాళ్ళు ఏమైనా ఓడిపోయారా? మీ కెప్టెనే లేడు, మ్యాచ్ జరగని కెప్టెనే వరల్డ్ కప్ లో లేడు. ఎట్లా తీసుకుంటారు మీరు? కొంచెం ఉండాలి ఎవరు వరల్డ్ కప్ లో ఫోకస్. లేడు? శుభ్మన్ గిల్లా ఐపీఎల్ లో నాకు బూతులు వచ్చేస్తాయి. ఐపీఎల్ చించుతాడు చూడు. ఏమైనా చిన్న క్రాంతి, మీరు బూతులు యొక్క ఫ్రస్ట్రేషన్ లో బూతులు రావడం తప్పించి ఏమి రావు. అసలు ఏం టీమ్స్ తీసుకున్నారు మీరు? హోంవర్క్ చేసి. అరే నాకు నచ్చిన టీమ్స్ నేను తీసుకున్నాను. నీ బాధ ఏంది? ఏంది ఆక్షనరీ మీరు ఏంది చూస్తున్నారు? ఓకే సోల్డ్ 2 కొట్టండి. 33, 32, 31, 31 కొన్నారా? సోల్డ్ 2 కొన్నాం. సోల్డ్ 2 రాయండి బ్రదర్, అక్కడ రాయండి. సార్ జీటీని ఎంత కొన్నారు సార్? నెక్స్ట్ వస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్. 31 కోట్లకి క్రాంతి కస్కస్ జీటీని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆక్షన్ రసవత్రంగా మారబోతుంది. లాస్ట్ 2 టీమ్స్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. టోనీ టస్కర్స్ దగ్గర 61.5 crores బ్యాలెన్స్ ఉంది. అలాగే క్రాంతి కస్కస్ దగ్గర 51 crores బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ వేసుకుని వెళ్ళిపోవటమే కాదు ఇంటికి. 51 రూపీస్ పెట్టేసి 3GB రీఛార్జ్ చేసుకుని వెళ్ళిపోవటమే మీరు. చూద్దాం అప్పు ఏమైనా కావాలా? సగాలు చేసుకుంటాను రీఛార్జ్ సరిపోతుంది. ఏంది ఏందో ₹1 100 కోట్లు ఉన్నట్టు. అప్పు ఏమైనా కావాలా? నెక్స్ట్ టీం ఏంది చెప్పండి. అప్పు ఏమైనా కావాలా అని అడుగుతున్నా. 31 కోట్లు కొన్నప్పుడు అర్థం. అదే కదా మీరు జీటీ, ఇదిగో మీ హోంవర్క్ జీటీని 31 కొన్నప్పుడే అర్థమైపోయింది మీ హోంవర్క్. రెచ్చగొడుతున్నారు ఏంటి మీరు? మాకు నచ్చిన టీంలు మేము కొనుక్కుంటామండి. నచ్చిన టీంలు మేము కొనుక్కుంటాం. ఎందుకు? ఇది చేతగా నప్పుడు లేచి చెయ్యి చేసుకుంటారు అంతే. కావాలంటే రెచ్చగొట్టడం కదా ఇది. ఈ ప్లాన్ లా ఏంది రెచ్చగొట్టడం కదా ఇది? ఈ ప్లాన్ నచ్చిన టీంలు మేము కొనుక్కుంటాం. కూర్చోండి మీరు కెమెరాలో టీంలు మేము తీసుకున్నాం. 30 కాబట్టి 40 కోట్లు కెమెరాలో మాట్లాడు. కూర్చొని మాట్లాడండి. క్యాన్సిల్ చేద్దాం ప్లాన్ ఇది. అదే ఆక్షన్ క్యాన్సిల్ చేసి ప్లానింగ్. వీటి కోసం మీరు వచ్చేది ఆక్షన్కి, వీటి కోసం వచ్చేది మీరు. ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక. మిమ్మల్ని కొట్టాలా నేను? స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసుకొని వస్తే కదా తీసుకునేది టీమ్స్ ని. నెక్స్ట్ టీం నెక్స్ట్ టీం ఆర్సీబీ, లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. బేస్ ప్రైస్ 2 crores. 3, 4, 5, 5, 5, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 11, 12. 13, 12 తర్వాత ఏమొచ్చింది? 13, 14, 15, 16, 16 అని చెప్పింది ఎదవా. 18, 19, 20, 33. ఇదేంట్రా అయితే? ఖర్చులో డబ్బులు ఉన్నాయి. 33 కోట్లు చెప్పు. ముందుకు వెళ్తావా? 34, 35, 36, 37, 38. మీకుందేమో 51. మాకు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు అండి. 38. బీసీ ఆటాలు బీసీ బయటకు వెళ్ళాడుకోండి అయితే.
ఏం హోంవర్క్ చేసి ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవట్లేదు, ఏమో మాట్లాడు గురు అన్నా. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఆ గురువుకి నోట్ వచ్చి మాటలు రావట్లా. మాట్లాడు. డూప్ ఎవరం లాగా డూప్ అనే 31 కోట్లు పెట్టి పడతాయి. ఎంత 30 తెలియదు, గుర్తులేదు నాకు. 36 37 38 39 39 దగ్గర 39 ఒకటి తీసుకోవాలి, ఇది తీసేసుకుంటాం, ఛాంపియన్స్ కదా. అంతే అంటావా? 40 41 ఒక్కసారి కప్పు కొట్టిందని 40 కోట్లు పెట్టుకున్నాడు. లాస్ట్ టైం ఆర్సీబీ రీసెంట్ కూడా ఆర్సీబీ అమ్మాయిలే కొట్టారు కప్పు. అమ్మాయిలు కొట్టి అమ్మంటే కొడతారు, అమ్మాయిలే కొట్టేది, అమ్మాయిలు కొడతారు అబ్బాయిలు కప్పు. తెలుసా నీకు? రిపీట్ అయ్యింది. 2 times వరుసగా ఛాంపియన్స్ అవుతారు చూడు. చూద్దాం రే. నవ్విన్ నాపు చేయనే పండిద్ది. ఎంత అవుతుంది ఆర్సీబీ టీం ఎక్కడ అనుకుంటున్నారు? రాత్రి చెల్లి టీం అది. బౌలింగ్ బ్యాటింగ్ మొత్తం షాక్ ఇవ్వద్దు. ఓకే, లాస్ట్ మాకే ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆర్సీబీ టీంని గెలుచుకున్నవారు టోనీ టస్కర్స్ 40 కోట్లు పెట్టి. సింపుల్ చెప్పినట్టు చెప్తున్నాడు. పెళ్లిలో 100 చదివించిన వారు పొడిగిల టోనీలు వేసానట్టు. ఇప్పుడు మన పర్సు వాల్యూ ఎంత ఉంది? ఓకే ఇప్పుడు చివరిగా ఫైనల్ టీం. వాళ్ళకి ఇచ్చేయండిలే. ఈసారి 300 కొట్టిద్దామో అని చాలా మంది వేచి చూస్తున్నారు. వేచి చూసేదండి. మేము పర్సు వాల్యూ ఎంత పెట్టుకుని SRH టీం బేస్ ప్రైస్ 2 crores. వాళ్ళు హోంవర్క్ చేయలేదు. చెప్తాను తర్వాత 50 కోట్లు. పేటక మీన్స్ లేడు కెప్టెన్ లేడు అట్లా ఉండదు సార్. 50 కోట్లు ఒకేసారి అడపడతారు సార్. మా ఇష్టం అండి, ఆక్షన్ రూల్స్. 50 కోట్లు మాట్లాడండి సార్. 50 కోట్లు ఆగండి 20 కోట్లు చరిత్ర సృష్టించాం. ఆక్షన్ లేకుండా ఎట్లండి? ఎక్కడ రూల్ ఇది? ఆక్షన్ లోనే చరిత్ర సృష్టించాం. లేదు, ఈ ఆక్షన్ ఒప్పుకోవద్దు, క్యాన్సిల్ చేయండి. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఏంటంటే SRH. అక్కడ ఫస్ట్ ఆక్షన్ వేసాం. 50 కోట్లు నీ దగ్గర 20 కోట్లు ఎడతాంగా. 20 కోట్లు వెళ్ళాలి పెట్టుకోండి. 2 కోట్లు బోర్డు 2 కోట్లు 2 కోట్లు స్టార్ట్ చేయరా. 2 కోట్లు 2.5 2.30 30 కోట్లు డైరెక్ట్ 30 పాడాం. 50 కోట్లు అండి. ఇదిగో ₹1 వరకు 30 కోట్లకి వెళ్ళింది. అయితే లేదు, 30 కోట్లు 50 కోట్లు అని చెప్పాను. బెదరో ఫస్ట్ 50 కోట్లు అని చెప్పేసావు. ఆగు నువ్వు ఆగు. చెప్పాడు ఎంపీని కన్ఫ్యూజ్ చేయొద్దు. బెదరో మీరు చెప్పండి ఫస్ట్ 50 కోట్లు. మీరు రాయండి. ఇదిగో మీరు రాయండి. ఆప్షన్ రూల్ లో 1 బేస్ ప్రైస్ 2 కోట్లు. నేను 30 అన్నాడు. మా దగ్గర పరిస్థితి లేదు. 30 తీసుకోండి. ఫస్ట్ 50 పాడావా లేదా? రికార్డ్ అని కొట్టాను లేదా? ఎన్నెందుకు మూసుకొని కూర్చోండి. కూర్చోండిరా. ఆ పెయింట్ బ్రష్ ఒకటి తీసుకొచ్చి గుడ్డు గీరు కదా అంతా. ఇగో 50 కోట్లు రాసి ఫస్ట్ ఏందండి చెప్తున్నారుగా వాళ్ళు చెప్పేది ఎందుకంటే 2 కోట్లను నువ్వు చెప్పావా బేస్ ప్రైజ్? 50 కోట్లు చెప్పావా? మేము 2.30 చెప్పాము. 2.30 ఏందయ్యా ఎంత దాకా 50 కోట్లు
ఫైనల్. అమ్ముడు పోతే వెళ్ళండి. నాశనం అయిపోతారు అమ్ముడు పోయి కాడుకుంటే అంతే. ఆప్షన్ లోనే నాశనం అయిపోతుంది. SRH హైయెస్ట్ పెయిడ్ 50 కోట్లు పెయిడ్ అయితే ఏమైంది? దానికోసం పెయిడ్ ప్రమోషన్స్ మీరు చేసే పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఏం లేదు. ఇక్కడ మేము గెలిచాం రా. SRH తో కప్పు KKR 300 కొట్టేది రేపు. KKR చూసుకో. RRR చూడు. KKR తో RR LSG KKR GT పెట్టారు 30. ఎందుకు అసలు BBKS SRH నెంబర్ 1 టీం. నెంబర్ 1 అయ్యా బాబు ఇదిగో CSK ఆగు నువ్వు ఒక నిమిషం ఆగు. CSK నువ్వు ఒక నిమిషం ఆగు. స్టీల్ కార్డ్ KKR బాబు నువ్వు ఒక నిమిషం ఆగుతావా? అదే కదా. బాబు నువ్వు ఒక నిమిషం ఆగుతావా? ముంబై బాబు నువ్వు ఒక నిమిషం ఆగుతావా? అది రా నువ్వు హోంవర్క్ చేసింది. కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటే అట్టే ఉంటది. ఇది గొట్టాల ప్యాకెట్ అని చెప్పాలి. అయ్యా బాబు ఇదిగో క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నాను, మన టీములు ఈ సంవత్సరం IPL 2026 మెగా ఆక్షన్ లో మనం ఎంచుకున్న టీంలు RR నెంబర్ 1 టీం, LSG నెంబర్ 1 టీం, BBKS నెంబర్ 1 టీం, గుజరాత్ టైటాన్స్ నెంబర్ 1 టీం, SRH 300 కొట్టకపోతే మేసం తీపిస్తా ఈ సీజన్. టేబుల్ లో RR ఎక్కడ ఉంది? 9వ ప్లేస్ లో ఉంది. లాస్ట్ నెంబర్ 1 టీం అంటే ఇది. నీ టీములు నువ్వు చెప్పుకోరా. నెంబర్ 1 టీం ఎక్కడ ఇద్దరా? నీ టీములు నువ్వు చెప్పుకోరా. ఇదిగో గైస్ చెప్తున్నాను కదా, మా టీంలో ఎంత కునిష్టి టీం వచ్చినా ఎంత వరస్ట్ టీం వచ్చినా ఆటోమేటిక్ గా ఫస్ట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసి నెంబర్ 1 తెప్పిస్తాం. కుర్రోని అట్లా షైన్ చేస్తాం మేము. మాకు సపోర్ట్ అట్లా ఉంటది. ఎక్కడ ఏ మ్యాచ్ ఆడాలి పిచ్ రిపోర్ట్ తో సహా మొత్తం అంతా పంపిస్తాం వాళ్ళకి. హోంవర్క్ అట్లా ఉంటది. అలాగే GT అంటే గ్రాండ్ ర్యాంక్ గొట్టాల ప్యాకెట్ ఇట్లాంటిది కాదు. మంది పర్ఫెక్ట్ గా ఉంటది. ప్రొఫెషనల్ గా ఉంటాం మనం. మనకి ఇక్కడ ఏ టీంలో వచ్చింది చెప్పురా. టైం అవుతుంది. వెళ్తాంరా తింటాంరా వెళ్ళి. అంత ఆకలి అయ్యేవాడికి ముందు తినే స్టార్ట్ చేయొచ్చు కదా క్రాంతి. అందుకే సార్ 50 అనేసి చూడు. ఇదిగో మా టీము చక్కటి CSK, కమ్మటి KKR, ఇంకా ఫుల్ ఫామ్ అడుగుతాను అవే అంటే చక్కటి CSK, కమ్మటి KKR, డెలిషియస్ ఢిల్లీ, మార్లెస్ ముంబై, ముష్టిలో ముంబై, మార్లెస్ ముంబై, రఫ్ ఆడిచ్చే RCB. అది మొత్తం ఇట్లా ఉంటాయి మా టీంలు. మా టీం ట్యాగ్ లైన్స్ కూడా పెట్టేసుకున్నాం గైస్. కింద టీం పేర్లు పెట్టేసేసి టోనీ టస్కర్స్ సపోర్ట్ మీకు, ఈసారి కప్పు కొడతాం మనం అని చెప్పేసి చెప్పండి. ఇంతటితో ఇది సమాప్తం. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ వినకండి. చాలా వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఓపికగా చూసినందుకు వరకు మమ్మల్ని భరించినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ వచ్చేసేద్దాము. ఇన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే ఆక్షనరీ ఎవరెవరి టీంలో ఏందనేది ఆయన చదువుతాడు. చెప్పండి. ఆయన ల్యాగ్ తీసుకుంటున్నాడు కదా, ఫాస్ట్ చెప్పేసి నేను బెదర్ టీంని అనౌన్స్ చేయి ఎవరెవరు ఏందో. ఎందుకు చెప్పేశారుగా మీరు? మళ్ళీ నువ్వు చెప్పు నీ నోటితో. సిఎస్కే టీంని గెలుచుకున్నవారు గెలుచుకోవడం అంటే ఉంటేనే గెలిచేది. ఓకే, సిఎస్కే టీంని కైవసం చేసుకున్నవారు టోనీ టస్కర్స్ 4.5 crores చప్పట్లో. RR టీంని గెలుచుకున్నవారు క్రాంతి కస్కస్ 10.5 crores. టీం పేర్లు అడగండి అతన్ని. KKR టీంని సొంతం చేసుకున్నవారు టోనీ టస్కర్స్, స్టీల్ కార్డు వాడి మరి. LSG టీంని సొంతం చేసుకున్నవారు క్రాంతి కస్కస్ 7.5 crores. పంజాబ్ టీంని గెలుచుకున్నవారు క్రాంతి కస్కస్, స్టీల్ కార్డు వాడి మరి. DCని సొంతం చేసుకున్నవారు టోనీ 8 crores. ముంబైని గెలుచుకున్నవారు టోనీ 26 crores. కప్పు ఈసారి GTని గెలుచుకున్నవారు క్రాంతి కస్కస్ 31 crores. డిఫెండింగ్ ఛాంపియన్స్ ని గెలుచుకున్న వారు టోనీ టస్కర్స్, అది 40 crores. డిఫెండింగ్ ఛాంపియన్స్. ఎస్. SRHని గెలుచుకున్నవారు క్రాంతి కస్కస్. ఈ బిడ్లో ఇదే హైయెస్ట్ టీం. అది కాదులే, అది కాదు, హైయెస్ట్ టీం ఇదే. 50 crores. 30 కోట్లు 50 crores. మన టీం లేదో తెలిసిపోయి ఈసారి IPL లో కప్పు కొట్టేది మనమే, తిరుగులేదు. మన పేరు కింద క్రాంతి కస్కస్ అని కింద అందరు కామెంట్ చేయండి. ఈ ఆక్షన్ ఇంతటితో ముగిసింది, ఇంకా సమాప్తం.